బీసీ ఐక్య వేదిక మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణనని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఈ కులగణన చేపట్టాలని తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా బీసీ సంఘాలు మొదటి నుంచి ఉద్యమిస్తున్నాయి. మన మంచిర్యాల జిల్లాలో బీసీ ఐక్య వేదిక తరఫున మనందరం కూడా రోడ్డెక్కి ఐబీ దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టి గత 2 సంవత్సరాలుగా కులగణన చేపట్టాలంటూ ఉద్యమాలు చేసిన కారణంగానే ఆ ఉద్యమ ఆకాంక్షలు ఫలించి నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణనని చేపట్టింది. ఈ కులగణన పూర్తి కావాలని, కులగణన ద్వారా బీసీ వర్గాల న్యాయమైన ఆకాంక్షలు నెరవేరాలని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్టుగా 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అందించాలి. అదేవిధంగా బీసీ బిడ్డలకి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో, విద్యా అవకాశాల్లో సైతం వారి జనాభా నిష్పత్తికి తగిన విధంగా సమాన అవకాశాలు కల్పించే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనను అడ్డుకుంటున్న దుష్ట శక్తులకు వ్యతిరేకంగా సైతం బీసీ బిడ్డలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు బీసీలు హిందూ సమాజంలో కానీ భారతదేశంలో కానీ మెజార్టీ వర్గంగా ఉన్నాం. హిందువుల గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు మెజార్టీ వర్గమైనటువంటి బీసీల హక్కుల కోసం నిలబడకుండా కేవలం 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల హక్కుల కోసం నిలబడడం అనేది అత్యంత దారుణమైనటువంటి అంశం. కాబట్టి బీసీలకి మేలు చేయడం అంటే భారతదేశానికి మేలు చేయడమే. కాబట్టి కులగణన చేపట్టడము, కులగణనలో బయటపడ్డ అంశాల ఆధారంగా బీసీలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం అనేది ఒక దేశభక్తియుత కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. కులగణనని అడ్డుకోవడం అంటే దేశద్రోహ చర్యని చెప్పేసి అందరూ గుర్తించాలి. కాబట్టి కులగణన జరగాలి. కులగణన తర్వాత బీసీ బిడ్డలకు దక్కాల్సిన సమాన అవకాశాలు కూడా దక్కాలి. ఆ దిశలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరినీ కలుపుకుంటూ ఐక్య పోరాటాలు చేయడానికి బీసీ ఐక్య వేదిక తరఫున మేమందరం సన్నద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటిస్తున్నాము. జై ఫూలే, జై బీసీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.